స్టార్ట్ చేశారు కదా రికార్డింగ్. ఓకే, సో నేను మీకు ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను. ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను మీకు, ఓపెన్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఉంది, ఓపెన్ చేయండి అది. ఓకే, చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. మిమ్మల్ని ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా క్వశ్చన్స్ అడుగుతారు ఇక్కడ. అలాగే మీరు ప్రాజెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ టిఆర్ మేనేజ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఒకటి టిఆర్ మేనేజ్మెంట్ అంటారు దీన్ని. యాక్చువల్గా ఏంటంటే మనం ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ చేసాం. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏం చేసాం మనం? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఫస్ట్ ఏం చేసాం మనము? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ చేసాం. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏం చేసాం మనం? గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. డిఫైన్ కంపెనీ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. సో ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేయక ముందు ఫస్ట్ యాక్చువల్గా ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఈ కాన్సెప్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ఆ టైంలో మీకు చెప్తే అర్థం అవ్వదు. ఈ టిఆర్ అంటే ఏంటి, ఈ టిఆర్ మేనేజ్మెంట్ అంటే ఏంటో మీకు అర్థం అవ్వదు. సో అందువల్ల ఏంటంటే నేను మీకు ఈ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు చెప్తున్నాను. డెడ్ ఈజీగా ఉంటుందండి, బట్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వాట్ ఈజ్ మీన్ బై టిఆర్? నా వాయిస్ వినిపిస్తుంది అందరికీ? క్లియరా? కన్ఫర్మ్ చేయండి. వినిపిస్తుంది సార్. ఓకే, వాట్ ఈజ్ మీన్ బై టిఆర్? టిఆర్ అంటే ఏంటి? టిఆర్, వాట్ ఈజ్ మీన్ బై టిఆర్? టిఆర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు దీన్ని. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ టిఆర్ అంటే. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే యాక్చువల్గా మనం చూడండి, టిఆర్ మీన్స్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్ అన్నారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్ అంటే మనం డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. ఫస్ట్ ఎక్కడ చేస్తాం? కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా డెవలప్మెంట్ సర్వర్లో చేస్తాం. డెవలప్మెంట్ సర్వర్లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ ఏం చేస్తాము? డెవలప్మెంట్ నుండి క్వాలిటీకి మూవ్ చేస్తాం, క్వాలిటీ నుండి ప్రొడక్షన్కి మూవ్ చేస్తాం. సో ఈ సర్వర్ టు సర్వర్ కాన్ఫిగరేషనల్ డేటాని ఫార్వర్డ్ చేయడానికి మనకి ఈ టిఆర్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. యాక్చువల్గా మనం టిఆర్ నంబర్ మాత్రమే జనరేట్ చేస్తాం. మనం క్రియేట్ చేసే కంటెంట్, మనం క్రియేట్ చేసే కాన్ఫిగరేషనల్ డేటా అంతా కూడా టిఆర్ నంబర్ని బేస్గా చేసుకుని స్టోర్ అవుతుంది. ఈ డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది? డిపెండ్స్ ఆన్ యువర్ టిఆర్ నంబర్ ఉంటుంది. టిఆర్ నంబర్ని బేస్గా చేసుకుని డేటా అంతా కూడా స్టోర్ అవుతుంది అనమాట. సో టిఆర్ నంబర్ ద్వారా ఈ కాన్ఫిగరేషన్ డేటా అంతా కూడా స్టోర్ అవుతుంది. అలాగే సర్వర్ టు సర్వర్ అంటే డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్, క్వాలిటీ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్ మనం డేటాని మూవ్ చేయగలమా? చేయలేము. కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిన తర్వాత టిఆర్ జనరేట్ చేసి ఆ నెంబర్ని మనం బేసిస్ కన్సల్టెంట్కి ఫార్వర్డ్ చేస్తామండి. బేసిస్ కన్సల్టెంట్ ఉంటారు, వాళ్ళకి నెంబర్ అనేది ఫార్వర్డ్ చేస్తాం, మెయిల్ చేస్తాం. సో ఆ మెయిల్ అనేది ఏదైతే మనం టిఆర్ నెంబర్ని ఫార్వర్డ్ చేస్తామో ఆ నంబర్ని బేస్గా చేసుకుని డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ నుండి ప్రొడక్షన్కి మూవ్ చేస్తారు. బట్ మనం ఓన్లీ టిఆర్ని మాత్రమే జనరేట్ చేస్తాం. బట్ విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది డేటా ఫ్రమ్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. డేటాని మూవ్ చేయడానికి మనకి ఈ టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. What is mean by TR? TR means transport request. It is nothing but vehicle. It can be move the data from one server to another server, like development server to quality server to production server. Data ni move cheyadaniki manaki ee TR anedi ఉపయోగపడుతుంది. దీన్ని ఏమంటారు? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారండి. క్లియర్ కదా? అంతా క్లియరా కదా? ఎస్ ఆర్ నో? రైట్, వెరీ గుడ్. తర్వాత చూడండి, కిందకి రండి. నెక్స్ట్ స్టెప్, ఇంటర్వ్యూలు అడిగితే చెప్పాలండి ఇవన్నీ మీరు, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డౌన్కి రండి. ఎగ్జాంపుల్ చూడండి. మీరు
మామూలుగా సర్వర్స్ ఏంటో మీకు అర్థమైంది. తర్వాత డేటా, ఎస్ఏపిలో ఎటువంటి డేటా ఉంటుంది? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. 3 టైప్స్ ఆఫ్ ది డేటా ఉంటుంది, మీకు తెలుసు. ఎస్ఏపిలో ఎన్ని రకాల డేటాస్ ఉంటుంది? 3 టైప్ ఆఫ్ డేటా ఉంటుంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటాలో టీఆర్ జనరేట్ అవ్వదండి. ట్రాన్సాక్షనల్ డేటా ఉందనుకోండి, టీఆర్ జనరేట్ అవ్వదు. సెకండ్ వన్ మాస్టర్ డేటా, ఇక్కడ కూడా టీఆర్ జనరేట్ అవ్వదు. కాన్ఫిగరేషనల్ డేటాలో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ బి జనరేట్, అంటే ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టీఆర్ జనరేట్ అవుతుంది అనమాట. ఎస్ఏపిలో ఎన్ని రకాల డేటా ఉంది? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. ఇంకా ఏముంది? ఇంకే డేటా ఉంటుంది? వన్ మోర్ డేటా కూడా ఉంటుంది. ఏంటది? ప్రోగ్రామింగ్ డేటా. మీకు చెప్పాను అబాప్కి సంబంధించింది, బట్ మనకు సంబంధించింది కాదు. ప్రోగ్రామింగ్ డేటా కూడా ఉంటుంది అనమాట. ఎనీవే టోటల్గా ఎన్ని రకాల డేటాస్ ఉన్నాయి? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? డే టు డే ట్రాన్సాక్షన్స్ చేస్తాం. జిఎల్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇదంతా కూడా ట్రాన్సాక్షనల్ డేటా. మాస్టర్ డేటా అంటే జిఎల్ క్రియేట్ చేస్తాం. ట్రాన్సాక్షనల్ డేటాలో టీఆర్ జనరేట్ అవ్వదు. డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టెడ్, అలా డాక్యుమెంట్ పోస్ట్ అయినట్లే మనకి మెసేజ్ వస్తుంది లాస్ట్ లో. మాస్టర్ డేటా కూడా అంతే. మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు, డేటా వాజ్ సేవ్డ్ అని వస్తుంది. కస్టమర్ క్రియేట్ చేశారు, కస్టమర్ వాజ్ క్రియేటెడ్. వెండర్ క్రియేట్ చేశారు, వెండర్ వాజ్ క్రియేటెడ్ అని వస్తుంది అంతే. మరి కాన్ఫిగరేషనల్ డేటాలో టీఆర్ జనరేట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటాలో, మాస్టర్ డేటాలో టీఆర్ జనరేట్ అవ్వదు. క్లియరా? ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. నెక్స్ట్ పాయింట్ చూడండి. సో ఎస్ఏపిలో మనకి టోటల్ గా ఎన్ని రకాల స్క్రీన్స్ ఉన్నాయి? ఇన్ ది ఎస్ఏపి వీ కెన్ ఫైండ్ 2 టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ అన్నమాట. మనకి 2 టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ ఉన్నాయి ఎస్ఏపిలో. ఏంటి ఆ స్క్రీన్స్ ఏంటి? ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటే ఏం చేస్తారు? ఇక్కడ ఎండ్ యూజర్ డాక్యుమెంట్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తారు. అలాగే మనం కస్టమర్ క్రియేట్ చేసిన అంటే ట్రాన్సాక్షనల్ డేటా అన్నమాట. ఎండ్ యూజర్ డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తారు అంటే ట్రాన్సాక్షనల్ డేటా ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో. అలాగే మీరు వెండర్ క్రియేట్ చేయండి, కస్టమర్ క్రియేట్ చేయండి, జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయండి, ఇదంతా కూడా ఎండ్ యూజర్ స్క్రీన్ లో జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఆర్ ఎండ్ యూజర్ స్క్రీన్ లో జరుగుతుంది. సెకండ్ వన్ ఏముంది? ఎస్పిఆర్ఓ స్క్రీన్. ఎస్పిఆర్ఓ స్క్రీన్ అంటే కాన్ఫిగరేషనల్ డేటా. ఇక్కడంతా కూడా కాన్ఫిగరేషనల్ డేటా మాత్రమే జనరేట్ అవుతుంది. ఇది మీకు తెలుసు. 2 టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ ఉన్నాయి. నెక్స్ట్ కిందకి రండి. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ కొంచెం డౌన్ రండి. మీ నెట్వర్క్ స్లో అనుకుంటా, మాకు కనిపించట్లేదు. డౌన్ నెక్స్ట్ పేజ్కి వచ్చినట్టు, డౌన్కి వచ్చినట్లు. వెయిట్ కరెక్ట్ ఉందండి. సో వెయిట్ మూవ్ చేయకండి. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఏముంది? ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో ఏముంది? ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అనేది జనరేట్ అవుతుంది. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఫస్ట్ చూపించండి, కర్సర్ చూపించండి. ట్రాన్సాక్షనల్ డేటా అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేట్. మాస్టర్ డేటా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేటెడ్. కనిపిస్తుందా? ఫస్ట్ 2 లైన్స్ ఏ అండ్ బి బ్లూ కలర్స్ లో ఉన్నాయి చూడండి. ఇక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. సో ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? మాస్టర్ డేటా అంటే ఏంటి? ఎగ్జాంపుల్. సో మాస్టర్ డేటా అంటే ఏంటి? పైన ఇంకోటి లేదా? ట్రాన్సాక్షన్ డేటా లేదా? ఇంకోటి ఉండాలి. ఓకే, ఎనివే చూడండి. ఇక్కడ మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్ క్రియేషన్, వెండర్ మాస్టర్ క్రియేషన్, కస్టమర్ మాస్టర్ క్రియేషన్, అసెట్ మాస్టర్ క్రియేషన్, ఇదంతా ఏంటి? మాస్టర్ డేటా. సో ఇక్కడ ఎక్కడ జరుగుతుంది? ఎండ్ యూజర్ స్క్రీన్ లో జరుగుతుంది. ఇక్కడ టీఆర్ జనరేట్ అవ్వదు. అలాగే ట్రాన్సాక్షనల్ డేటా కూడా ఉంటుంది కదా. ట్రాన్సాక్షనల్ డేటా ఇంకొక ఇమేజ్ ఉండాలి. ఇంకొక ఇమేజ్ కొంచెం పైకి వెళ్ళండి. ఇంకొక ఇమేజ్ ఉందా? ఓకే, నేను ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, అక్కడ యాడ్ చేయండి ఫస్ట్. అది
సో ఆ ఇమేజ్ కింద యాడ్ చేయండి. నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, ఓపెన్ చేయండి. అది మీ నెట్వర్క్ స్లో ఉందండి, ఈ నా స్క్రీన్ షేరింగ్ ఎవరు చేస్తున్నారో కానీ. స్క్రీన్ షేరింగ్ ఎవరు చేస్తున్నారు? నేను చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ పోస్ట్ చేశాను, కాపీ పేస్ట్ చేయండి అక్కడ. సార్ అది ఆల్రెడీ దాంతో వర్డ్ లో ఉంది సార్, ఇమేజ్ ఉందా? నాకు కనిపించలేదు, ఎక్కడ ఉంది? ఓపెన్ చేశాను సార్. ఓపెన్ చేశారా? పైన ఉందా? పైన పైన ఉందా? మరి కిందకి ఎందుకు వెళ్ళిపోయారు మీరు అంత పైన ఉన్నప్పుడు? కొంచెం స్లోగా మూవ్ చేయండి, మూవ్ చేసి వదిలేయండి. మాకు ఒక 4-5 సెకండ్స్ 10 సెకండ్స్ తర్వాత వస్తుంది మాకు. చూడండి, SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్, ట్రాన్సాక్షనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా ఉంటుంది. ట్రాన్సాక్షనల్ డేటాలో మనకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు. చూడండి, రెడ్ కలర్ లో ఉంది పైనుండి 4th లైన్. ట్రాన్సాక్షనల్ డేటా అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేట్. In the SAP easy access screen, we can post document entries. It is nothing but transactional data. చూస్తున్నారా కర్సర్ ని చెప్పిన చోట? బి అని చూసారా? పైనుండి 4th లైన్. ట్రాన్సాక్షనల్ డేటా అంటే ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా అంటే in SAP easy access screen, we can post document entries. It is nothing but transactional data. ఏంటా ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? GL entry posting, GL clearing, vendor invoice posting, vendor invoice clearing, customer invoice posting, customer invoice clearing, and ఇదంతా కూడా ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా. డే టు డే ట్రాన్సాక్షన్ చేసేదాన్ని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. ఇక్కడ మనకి TR జనరేట్ అవ్వదు, ఇది ట్రాన్సాక్షనల్ డేటా. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో ఉంటుంది. సెకండ్ వన్ ఏముంది? మాస్టర్ డేటా. కొంచెం డౌన్ కి రండి. నెక్స్ట్ మాస్టర్ డేటా ఉన్న తర్వాత మాస్టర్ డేటా, ఇది సెకండ్ వన్. మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే ఏంటి? GL అకౌంట్ క్రియేషన్, వెండర్ మాస్టర్ డేటా క్రియేషన్, కస్టమర్ మాస్టర్ డేటా క్రియేషన్, అసెట్ మాస్టర్ డేటా క్రియేషన్, ఇదంతా కూడా మాస్టర్ డేటా. ఇది కూడా SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో జరుగుతుంది. సో ట్రాన్సాక్షనల్ డేటా అండ్ మాస్టర్ డేటా, TR అనేది జనరేట్ అవ్వదు. క్లియర్ కదా మీకు? ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేసే ట్రాన్సాక్షనల్ డేటాకి, మాస్టర్ డేటాకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. మాస్టర్ డేటా ఇస్ నథింగ్ బట్ GL అకౌంట్ క్రియేషన్, వెండర్ మాస్టర్ డేటా క్రియేషన్, కస్టమర్ మాస్టర్ డేటా క్రియేషన్, అసెట్ మాస్టర్ డేటా క్రియేషన్, ఇదంతా కూడా మాస్టర్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ సంబంధించింది. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, ఇవన్నీ కూడా డే టు డే ట్రాన్సాక్షన్ సంబంధించింది అనమాట. క్లియరా అందరికి? ఏమైనా డౌట్ ఉందా? క్లియరా? వెరీ గుడ్. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ డౌన్ కి రండి కొంచెం. నెక్స్ట్ ఏముంది? సెకండ్ స్క్రీన్ ఏముంది? SPRO స్క్రీన్. SPRO స్క్రీన్ లో ఏం జరుగుతుంది? కాన్ఫిగరేషనల్ డేటా ఉంటుంది. చూడండి, కాన్ఫిగరేషనల్ డేటా, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ బి జనరేట్. చూడండి, సెకండ్ లైన్ చూడండి, SPRO స్క్రీన్ కింద కనిపిస్తుంది మీకు. కాన్ఫిగరేషనల్ డేటా, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ బి జనరేటెడ్. అంటే కాన్ఫిగరేషనల్ డేటాలో మాత్రమే TR అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఇన్ ది SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఇఫ్ యూ కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్, ఐఎమ్ సారీ, ఇన్ ది SPRO స్క్రీన్, ఐఎమ్ సారీ, చూడండి, ఇన్ ది SPRO స్క్రీన్ అంటే SPRO స్క్రీన్ లో, ఇన్ ది SPRO స్క్రీన్, ఇఫ్ యూ కెన్ డూ ఎనీ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్, వీ మస్ట్ జనరేట్ ది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. అంటే SPRO స్క్రీన్ లో మీరు ఏమైనా చేయండి, ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ చేయండి, we must generate ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. TR ని జనరేట్ చేయాలి. ఇట్ ఈస్ కాల్డ్ కాన్ఫిగరేషనల్ డేటా. దిస్ డేటా we will move from one server to another server. అంటే కాన్ఫిగరేషనల్ డేటాని మనం మూవ్ చేస్తాం. SPRO స్క్రీన్ లో ఏం చేస్తామో కాన్ఫిగరేషనల్ డేటా ఉంటుంది అనమాట. అంటే కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా SPRO స్క్రీన్ లో చేస్తాం. సో SPRO స్క్రీన్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా విత్ హెల్ప్ ఆఫ్ TR ను ఉపయోగించి మనం డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్ కి,
క్వాలిటీ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది. ఎస్పీఆర్ఓ స్క్రీన్ లో కాన్ఫిగరేషన్ చేస్తాము, ఇక్కడ టిఆర్ జనరేట్ అవుతుంది. ఎండ్ యూజర్ స్క్రీన్ లో ట్రాన్సాక్షనల్ డేటా మాస్టర్ డేటా జనరేట్ చేస్తాము, అక్కడ టిఆర్ జనరేట్ అవ్వదు. క్లియర్ కదా ఈ పాయింట్ మీ అందరికి? ఎస్ ఆర్ నో? ఎస్పీఆర్ఓ స్క్రీన్ అంటే తెలుసు కదా అందరికి? డౌట్ ఏమైనా ఉందా? ఎస్పీఆర్ఓ స్క్రీన్ అంటే తెలుసు కదా, ఎస్ఏపీలో ఉంటుంది. మనం ఎస్పీఆర్ఓ పాత్ ద్వారా వెళ్తాం కదా, ఎస్ఏపీ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ అంటాం అది. సో ఈ 2 టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్రిందికి రండి. వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్? చూడండి, వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే మీనింగ్ ఏంటి? పైన ఆల్రెడీ చెప్పాము, బట్ కొంచెం డెప్త్ గా అనమాట. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మీన్స్ it is helps moving the configurational data from one server to another server. సో ఏంటి టిఆర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ ఈజ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ఎందుకు ఉపయోగపడుతుంది? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ఎందుకు ఉపయోగపడుతుంది? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ ఈజ్ హెల్ప్స్ moving the configurational data from one server to another server. This is nothing but vehicle. అంటే ఒక సర్వర్ నుండి మరొక సర్వర్ కి మూవ్ అవడానికి ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. టిఆర్ అంటారు దాన్ని. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్, ఒక వెహికల్ లాంటిది అనమాట ఇది, ఈ కాన్సెప్ట్ అనేది. అంటే మనం మూవ్ చేస్తాం, ఎలా చేస్తాం నేను చూపిస్తాను మీకు, సర్వర్లో చూద్దాం. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా from one client to another client within the server. ఇక్కడ చూడండి, మనకి యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా విత్ ఇన్ ద సర్వర్ లో కూడా మనము ఒక క్లయింట్ నుండి మరొక క్లయింట్ కి డేటాను మూవ్ చేయొచ్చు. బట్ సర్వర్ టు సర్వర్ చేయలేమండి, వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ కి చేయలేము. జస్ట్ మనం టిఆర్ మాత్రమే జనరేట్ చేస్తాం. బట్ ఎవరు మూవ్ చేస్తారు? ఎబాపర్ చేస్తారు. ఒకసారి పైకి వెళ్ళండి, సర్వర్స్ చూపించండి. ఒకసారి పైకి వెళ్ళండి కొంచెం. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ చూడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏముంది, మనకి టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ పాయింట్ చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. క్లయింట్ టు క్లయింట్ అంటే ఏంటి? క్లయింట్ నెంబర్ 100 నుండి 200 కి మూవ్ చేసాము. విత్ ఇన్ ద సర్వర్ చేయొచ్చు, మనం చేయగలుగుతాం. విత్ ఇన్ ద సర్వర్ లో మనం ఏం చేస్తామో డేటాని మూవ్ చేస్తాం. విత్ ఇన్ ద సర్వర్ లో కాన్ఫిగరేషనల్ డేటాని మనం ఎలా మూవ్ చేస్తాము? వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అన్నారు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ ఈజ్ హెల్ప్స్ మూవింగ్ ది కాన్ఫిగరేషనల్ డేటా ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. ఇట్ ఈజ్ నథింగ్ బట్ వెహికల్ అన్నాం. ఇట్ ఈజ్ ఒక వెహికల్ అన్నమాట. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ వీ కెన్ మూవ్ configurational data from one client to another client within the server. ఈ పాయింట్ చూడండి, మళ్ళీ చెప్తాను చూడండి. As a functional consultant we can move configurational data from one client to another client within the server. One client to one client. For example, client number 100 నుండి 200 కి మూవ్ చేసామనుకో, దీని ఏమంటారు? విత్ ఇన్ ది సర్వర్ అంటారు. విత్ ఇన్ ద సర్వర్ అంటే ఏంటి? 100 నుండి 200 కి మూవ్ చేయడానికి విత్ ఇన్ ద సర్వర్ అంటారు. ఇక్కడ మనకి యాక్చువల్గా మనకి బేసిస్ కన్సల్టింగ్ హెల్ప్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ గా మూవ్ చేసేయచ్చు. మనం డైరెక్ట్ గా మూవ్ చేయొచ్చు. దీని ఏమంటారు? విత్ ఇన్ ద సర్వర్ లో కూడా మనం డేటాని మూవ్ చేస్తాం వితౌట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. బట్ విత్ ఇన్ ద సర్వర్ కాకుండా డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్ కు మూవ్ చేయాలంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఈజ్ మ్యాండేటరీ. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది మ్యాండేటరీ అన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. విత్ ఇన్ ద సర్వర్ లో కూడా కాన్ఫిగరేషనల్ డేటాను మూవ్ చేస్తాం. విత్ ఇన్ ది సర్వర్ క్లయింట్ నెంబర్ 100 to 200 ఎక్కడ ఉంటుంది? క్లయింట్ నెంబర్ ఎక్కడ ఉంటుంది? యాక్చువల్గా నంబర్స్ ఎస్ఐపిలోకి వెళ్ళండి ఒకసారి. లాగౌట్ చేయండి చెప్తాను. ఎస్ఐపిలోకి వెళ్ళండి, ఎస్ఐపి ఓపెన్ చేయండి, లాగ్ ఆన్ ప్యాడ్ పైన క్లిక్ చేయండి. దిస్ ఈస్ కాల్డ్
గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. వెయిట్, ఇక్కడ చూడండి పైన ఏముంది, క్లయింట్ నెంబర్ 800 ఉంది కదా, ఇలాగే ఇక్కడ 100 200 ఉంటాయి. అంటే విత్ ఇన్ ద సర్వర్, ఈ సర్వర్ నుండి క్లయింట్ నెంబర్ 100 నుండి 200 కి మూవ్ చేసామనుకోండి, మీనింగ్ ఏంటి, విత్ ఇన్ ద సర్వర్ 800 ఉంది, ఇది క్లయింట్ 800 అంటారు దీన్ని. మరి డెవలప్మెంట్ సర్వర్ లో 3 క్లయింట్స్ ఉన్నాయి మనకి, ఇది క్లయింట్ నెంబర్ 800. అలాగే అక్కడ 100 ఉంది, 100 నుండి 200 కి మూవ్ చేసామనుకో, చూపించండి అది. అది ఓపెన్, ఇది కాదండి, ఇది కాదు, ఇది 800 అంటే ఏంటి, క్లయింట్ నెంబర్ అని అర్థమైంది కదా మీకు. ఆ సర్వర్స్ ఉన్నాయి కదా, అది ఓపెన్ చేయండి. చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ క్లయింట్ 800 ఉంది మనకి ఇక్కడ డెమోలో, కానీ ఇక్కడ ఓపెన్ చేయండి అదే. ఇక్కడ చూడండి క్లయింట్ నెంబర్ 100 ఉంది, డెమో సర్వర్ కాబట్టి మనకు 800 కనిపిస్తుంది. కానీ మీరు ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళారనుకోండి 100 200 ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తాం, మామూలుగా క్లయింట్ నెంబర్ 100 నుండి 200 కూడా మూవ్ చేయొచ్చు. దీన్ని విత్ ఇన్ ద సర్వర్ అంటారు. వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా విత్ ఇన్ ది సర్వర్, సర్వర్ టు సర్వర్ లోనే చేస్తాం. సో మన క్లయింట్ నెంబర్ 100 లో చేశారు కాన్ఫిగరేషన్స్, అవి 200 లో కూడా మూవ్ చేయొచ్చు. ఎలా చేయాలని నెక్స్ట్ క్లాసెస్ లో చెప్తాం. ఇప్పుడు రైట్ లో ఏం చెప్తున్నాం, మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్ కి మీరు కాన్ఫిగరేషన్స్ చేశారు, క్వాలిటీ సర్వర్ లో టెస్టింగ్ చేశారు, సెకండ్ టైం ఏదైనా మిస్టేక్స్ ఉంది, అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ ఆ టిఆర్ వర్కౌట్ అవ్వదు, మళ్ళీ డెవలప్మెంట్ సర్వర్ లో ఫస్ట్ నుండి కాన్ఫిగరేషన్ చేసేసి క్వాలిటీ సర్వర్ కి మూవ్ చేయాలి. ఫస్ట్ నుండి చేయాల్సిందే. మళ్ళీ మీరు ఒకసారి డెవలప్మెంట్ నుండి క్వాలిటీ మూవ్ చేసిన తర్వాత మీరు ఏమి చేంజెస్ చేయలేరండి. సో డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీకి మూవ్ చేసిన తర్వాత మీరు ఏమి చేంజెస్ చేయలేరు. సో డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత క్వాలిటీకి మూవ్ చేయొచ్చు విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్. బట్ డెవలప్మెంట్ నుండి క్వాలిటీకి మూవ్ చేసిన తర్వాత మీరు చేంజెస్ చేయలేరు. సో మళ్ళీ చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ ఫస్ట్ డెవలప్మెంట్ సర్వర్కి వచ్చి ఫస్ట్ నుండి మళ్ళీ చేసి మళ్ళీ టిఆర్ జనరేట్ చేయాలి. బట్ విత్ ఇన్ ద సర్వర్ చేయాలంటే, విత్ ఇన్ ద సర్వర్ ఎలా చేస్తాము, క్లయింట్ నెంబర్ 800 నుండి వేరే నెంబర్ అవ్వచ్చు మనకి డెమో కాబట్టి. కానీ రియల్ టైం ప్రాజెక్ట్స్ లో ఎలా ఉంటుంది, 100 200 అలా ఉంటుంది. సో క్లయింట్ నెంబర్ 100 నుండి 200 కూడా డేటాను మూవ్ చేయొచ్చు అనమాట, విత్ ఇన్ ద సర్వర్ లో చేస్తాం. క్లియర్ కదా ఇంతవరకు? సో వాట్ యు మీన్ బై ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఈజ్ నథింగ్ బట్ వెహికల్. ఒక వెహికల్ లాంటిది అనమాట ఇది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ ఈజ్ హెల్ప్స్ మూవింగ్ ది కాన్ఫిగరేషనల్ డేటా ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా ఫ్రమ్ వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్. అంటే 800 నుండి క్లయింట్ నెంబర్ 100 నుండి క్లయింట్ నెంబర్ 200 కి విత్ ఇన్ ద సర్వర్ లో కూడా మూవ్ చేస్తాం. బట్ విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది డేటా ఫ్రమ్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్, క్వాలిటీ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్ విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్. బట్ డైరెక్ట్ గా మనం మూవ్ చేయగలమా? టిఆర్ జనరేట్ చేస్తాం, ఆ నెంబర్ ని స్క్రీన్ షాట్ తీసేసి బేసిస్ కన్సల్టెంట్ కి ఫార్వర్డ్ చేస్తాం. సో బేసిస్ కన్సల్టెంట్ అనే వాళ్ళు కేర్ తీసుకుంటారు ఈ డేటాని మూవ్ చేయడానికి, కాన్ఫిగరేషనల్ డేటాని. ఓకే, నెక్స్ట్ పాయింట్ కిందకి వెళ్ళండి. థియరిటికల్ గా చాలా చాలా ఇంపార్టెంట్. కాన్ఫిగరేషన్ నాలెడ్జ్ ఉంటే ఏముండదు. మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే థియరిటికల్ నాలెడ్జ్ ఉండాలి. వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ పాయింట్ ఉంది కదా, దీని తర్వాత ఏముంది చూడండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. చూడండి, హౌ టు క్రియేట్ టిఆర్ అండ్ హౌ టు రిలీజ్ నాకు ఒక టీ కోడ్ ఉంది కదా, ఇక్కడ డౌన్కి రండి. చూడండి, హౌ టు క్రియేట్ టిఆర్ అండ్ హౌ టు రిలీజ్ టిఆర్. దీనికి టీ కోడ్స్ ఉన్నాయి, 2 టీ కోడ్స్ ఉంటాయండి. ఏనే టీ కోడ్ యూజ్ చేసుకోవచ్చు. SE09 SE10 టిఆర్ క్రియేట్ చేయాలన్నా టిఆర్ రిలీజ్ చేయాలన్నా సరే మనకి ఈ 2 టైప్ ఆఫ్ టీ కోడ్స్ అవైలబుల్ ఉన్నాయి. SE09 SE10 హౌ టు క్రియేట్ టిఆర్ అండ్ హౌ టు రిలీజ్ టిఆర్. SE09 SE10. ఓకే, ఈ 2 టైప్స్ ఆఫ్ టిఆర్స్ ట్రాన్స్పోర్ట్ ఈ 2 టైప్స్ ఆఫ్ టీ కోడ్స్ ఉపయోగించి మనం టిఆర్ జనరేట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ టిఆర్ ని రిలీజ్ చేయొచ్చు. ఎలా చేస్తామో చూద్దాం. దానికన్నా ముందు చూద్దాం. చూడండి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిక్వెస్ట్ ఇన్ ఎస్ఏపి. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అన్నాను కదా, మరి రిక్వెస్ట్ ఎన్ని రకాలు ఉన్నాయి ఎస్ఏపిలో?
టిఆర్ రిక్వెస్ట్. టిఆర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. మరి ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిక్వెస్ట్ ఇన్ ఎస్ఏపి? టిఆర్ రిక్వెస్ట్ అంటే యాక్చువల్గా ఓకే, రిక్వెస్ట్ ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు? పోనీ టిఆర్ డివైడెడ్ ఇన్ 2 టైప్స్ అన్నమాట. చూపించండి కర్సర్. టిఆర్ డివైడెడ్ ఇన్ 2 టైప్స్. టిఆర్స్ ని 2 టైప్స్ గా డివైడ్ చేశారు. 2 టైప్స్ అన్నమాట. In the standard SAP, we have 2 types of transport request is available. Standard SAP లో ఎన్ని రకాల టిఆర్స్ ఉన్నాయి? 2 types of the టిఆర్స్ ఉన్నాయి అన్నమాట. 2 types ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటది? కస్టమైజింగ్ రిక్వెస్ట్. సెకండ్ వన్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్. ఎన్ని రకాల రిక్వెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి SAP లో? మనకి 2 types of the requests అవైలబుల్ ఉన్నాయి. కస్టమైజింగ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్. ఎన్ని రకాలు ఉన్నాయి? టిఆర్స్ 2 టైప్స్ ఉన్నాయి. కస్టమైజింగ్ రిక్వెస్ట్ అండ్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్. ఈ 2 టైప్స్ ఆఫ్ ది రిక్వెస్ట్లు అనేవి అవైలబుల్ ఉన్నాయి. కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటే మీనింగ్ ఏంటి? కస్టమైజింగ్ రిక్వెస్ట్ యూజ్డ్ బై ఫంక్షనల్ కన్సల్టెంట్, FI కన్సల్టెంట్, MM. ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటే ఎవరు? ఫంక్షనల్ కన్సల్టెంట్ మీన్స్ FI కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, CO కన్సల్టెంట్. వీళ్ళంతా ఏ రిక్వెస్ట్ యూజ్ చేస్తారు? కస్టమైజ్ రిక్వెస్ట్ ఉపయోగిస్తారు. కస్టమైజ్ రిక్వెస్ట్ మన సర్వర్లో చూస్తాం, ఓపెన్ చేసి చూస్తాం. ఎన్ని రకాలు ఉన్నాయి రిక్వెస్ట్లు? 2 టైప్స్. కస్టమైజ్ రిక్వెస్ట్. కస్టమైజ్ రిక్వెస్ట్ ఎవరు యూజ్ చేస్తారు? ఫంక్షనల్ కన్సల్టెంట్, FI కన్సల్టెంట్, ఫంక్షనల్, SD కన్సల్టెంట్, ఫంక్షనల్ కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, ఫంక్షనల్. ఈయన కూడా PP కన్సల్టెంట్, ఫంక్షనల్, CO కన్సల్టెంట్, ఫంక్షనల్. వీళ్ళందరూ కూడా ఏ రిక్వెస్ట్ ఉపయోగిస్తారు? కస్టమైజింగ్ రిక్వెస్ట్ ఉపయోగిస్తారు. కస్టమైజింగ్. రెండోది ఏంటి? వర్క్ బెంచ్ రిక్వెస్ట్. ఎవరు ఉపయోగిస్తారు వర్క్ బెంచ్ రిక్వెస్ట్? వర్క్ బెంచ్ టిఆర్ ఎవరు ఉపయోగిస్తారు? టెక్నికల్ కన్సల్టెంట్ ఫర్ ప్రోగ్రామింగ్ అప్డేట్స్ అన్నమాట. ప్రోగ్రామింగ్ సంబంధించిన ఏమైనా చేయాలంటే ఎవరు చేస్తారు? దీనికి సంబంధించి టిఆర్ ఎవరు జనరేట్ చేస్తారు? టెక్నికల్ కన్సల్టెంట్. ఏ రిక్వెస్ట్ ఉపయోగిస్తాడు? వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ని ఉపయోగిస్తాడు. సో ఫైనల్ గా చెప్పాలంటే ఫంక్షనల్ కన్సల్టెంట్ ఏమో కస్టమైజింగ్ రిక్వెస్ట్ ని ఉపయోగిస్తాడు. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ఎవరు ఉపయోగిస్తారు? టెక్నికల్ కన్సల్టెంట్. ఎవరు వాళ్ళు? అబాపర్స్. ఓకేనా? వర్క్ బెంచ్ రిక్వెస్ట్ యూజ్డ్ బై టెక్నికల్ కన్సల్టెంట్ ఫర్ ప్రోగ్రామింగ్ అప్డేట్స్. చూపించండి ప్రోగ్రామింగ్ అప్డేట్స్. ఎవరైనా అబాపర్స్ అన్నమాట. ఓకేనా? తర్వాత చూడండి, లాస్ట్ 2 పాయింట్స్ చూడండి. ఇఫ్ యూ కెన్ డూ, అది చూపించండి. ఇఫ్ యూ కెన్ డూ ఎనీ యాక్టివిటీ, అది లైన్ చూపించండి సార్. లైన్ దగ్గర మీరు కొంచెం సెలెక్ట్ చేసి కర్సర్ ఉంచితే అర్థమవుతుంది. అది చూడండి. ఇఫ్ యూ కెన్ డూ ఎనీ యాక్టివిటీ ఆన్ ఎండ్ యూజర్ స్క్రీన్ ఆర్ మాస్టర్ డేటా ఎండ్ యూజర్ స్క్రీన్, లేదంటే మాస్టర్ డేటా అండ్ ట్రాన్సాక్షనల్ డేటా వి కాంట్ అప్డేట్. TR cannot update. చూడండి, if you can do any type of activity on the end user screen like master data and transactional data, TR cannot updated. మనకు తెలుసు కదా, TR జనరేట్ అవ్వదు. ఎండ్ యూజర్ స్క్రీన్ లో మీరు ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ చేయండి, TR జనరేట్ అవ్వదు. అదే మీరు SPRO స్క్రీన్ లో చేశారనుకోండి, TR జనరేట్ అవుతుంది. అంతే కదా? రైట్. SAP లాగిన్ చేయండి ఒకసారి. అర్థమైందా లేదా? 10 మెంబర్స్ ఉన్నారు కదా, అర్థమైందా లేదా? చూడండి, యాక్చువల్గా ఎండ్ యూజర్ స్క్రీన్ అండి. మనము GL పోస్ట్ చేస్తాం, ట్రాన్సాక్షనల్ డేటా. వెండర్ పోస్ట్ చేస్తాం, వెండర్ ఇన్వాయిస్, ట్రాన్సాక్షనల్ డేటా. వెండర్ క్లియరింగ్ చేస్తాం, ట్రాన్సాక్షనల్ డేటా. కస్టమర్ క్రియేట్ చేస్తాం, ట్రాన్సాక్షనల్ మాస్టర్ డేటా. GL క్రియేట్ చేస్తాం, GL మాస్టర్ డేటా. ఓకేనా? వెండర్ క్రియేట్ చేస్తాం, వెండర్ మాస్టర్ డేటా. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు.
డే టు డే ట్రాన్సాక్షన్ చేస్తాం. జిఎల్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ట్రాన్సాక్షన్ లెటర్. టిఆర్ జనరేట్ అవ్వదు. టిఆర్ ఎక్కడ జనరేట్ అవుతుంది? ఓన్లీ ఫర్ ట్రాన్సాక్షనల్ డేటా. ఐఎమ్ సారీ, టిఆర్ ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే ట్రాన్సాక్షనల్ డేటా అనేది, ఐఎమ్ సారీ, కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టిఆర్ జనరేట్ అవుతుంది. ఎస్పిఆర్ఓ స్క్రీన్లో చేస్తాం. మనం ఎస్పిఆర్ఓ టీ కోడ్ ఇచ్చామనుకోండి, దట్ పర్టికులర్ టీ కోడ్ బిలాంగ్స్ టు ఎస్పిఆర్ఓ స్క్రీన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను OX15 ఇచ్చాను అంటే ఏంటి, ఎన్యూ స్క్రీన్లో చేసినట్లు కాదు అది. దట్ పర్టికులర్ టీ కోడ్ బిలాంగ్స్, అంటే కాన్ఫిగరేషన్ ఏదైనా చేయండి, ఆ పర్టికులర్ టీ కోడ్ బిలాంగ్స్ టు ఎస్పిఆర్ఓ స్క్రీన్. ఎస్పిఆర్ఓ స్క్రీన్ కి సంబంధించింది. మీరు ఎనీ కాన్ఫిగరేషన్ చేయండి, బట్ టీ కోడ్స్ మనం ఎండ్ యూజర్ నుంచి యాక్సెస్ ఉంటుంది, కానీ కాన్ఫిగరేషనల్ డేటా అంటే కంప్లీట్ గా అది ఎస్పిఆర్ఓ స్క్రీన్ కి సంబంధించింది. గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ పాయింట్. సో మనకి టిఆర్ జనరేట్ ఎలా చేస్తాం? యాక్చువల్ గా మనకి 2 టైప్స్ ఆఫ్ ది టీ కోడ్స్ ఉన్నాయి. SC09, SC10. ఏ టీ కోడ్ అయినా ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్ SC09 ఇవ్వండి. యాక్చువల్ గా SC09, SC10 ఎనీ టీ కోడ్ ఉపయోగించవచ్చు. సో ఈ టీ కోడ్ అనేది మనం ఎక్కడ, యాక్చువల్ గా ఫస్ట్ మనం బిఫోర్ కాన్ఫిగరేషన్, ఐ మీన్ ఫస్ట్ కంపెనీ కోడ్, గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేస్తాం. చేయబోయే ముందు మనము ఈ టిఆర్ అనేది జనరేట్ చేసుకోవాలి. ఇంకోటి, మీరు ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళిపోయారు అనుకోండి, మీకు ఒక టిఆర్ జనరేట్ చేస్తారు. ఆ టిఆర్ పైన మీరు వర్క్ చేయాలి. డేటా అంతా కూడా ఆ టిఆర్ పైనే ఉంటుంది అనమాట. మీ డేటా అంతా కూడా టిఆర్. యాక్చువల్గా ఎంప్లాయీస్ అందరికి టిఆర్స్ ఉంటాయి. ఎవరి టిఆర్ వాళ్ళకు ఉంటుంది. ఒక షీట్ మెయింటైన్ చేస్తారు రియల్ టైం ప్రాజెక్ట్స్ లో. సో అక్కడ ఏముంటుంది, టిఆర్స్ ఉంటాయి అనమాట. ఆ టిఆర్ అనేది మెయింటైన్ చేస్తుంటారు. రవి ఒక టిఆర్ ఉంటుంది, ఆయనకి శ్రీరామ్ ఒక టిఆర్ ఉంటుంది. అలా ఎవరికి వాళ్ళకి ఒక సపరేట్ గా టిఆర్ ఉంటుంది అనమాట. ఆ టిఆర్ లోనే మీరు చేసే డేటా అంతా కూడా, కాన్ఫిగరేషనల్ డేటా అంతా కూడా స్టోర్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి మనం టీ కోడ్ ఇచ్చాం. మీరు ఎస్సీ, మన యాక్చువల్గా 2 టైప్స్ ఆఫ్ టీ కోడ్స్ ఉన్నాయి. SC09, SC10. ఏ టీ కోడ్ అయినా ఉపయోగించవచ్చు. సో SC మనం కమాండింగ్ ఫీల్డ్ లో ఇచ్చిన వెంటనే మనం ఎక్కడ చూడండి, మనకి టిఆర్ క్రియేట్ చేయడానికి ఒక ఫామ్ ఓపెన్ అయింది. చూడండి ఇక్కడ కస్టమైజ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్ 2 ఉన్నాయి. కస్టమైజ్ రిక్వెస్ట్ అంటే ఏంటి? కస్టమైజింగ్ రిక్వెస్ట్ వేటికి ఉపయోగిస్తాము? ఫంక్షనల్ కన్సల్టెంట్ ఉపయోగిస్తారు సార్. వర్క్ బెంచ్ టెక్నికల్ కన్సల్టెంట్. వెరీ గుడ్ ఆన్సర్. సో ఫంక్షనల్ కన్సల్టెంట్, కస్టమైజింగ్ రిక్వెస్ట్ అనేది ఫర్ కస్టమైజింగ్ రిక్వెస్ట్ అనేది ఎవరు ఉపయోగిస్తారు? ఫంక్షనల్ కన్సల్టెంట్, FI కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, అంటే ఫంక్షనల్ వీళ్ళు. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది ఎవరు ఉపయోగిస్తారని చెప్పాను? వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది ఎవరు ఉపయోగిస్తారు? టెక్నికల్ కన్సల్టెంట్స్ ఉపయోగిస్తారు. 2 టైప్స్ ఆఫ్ ది రిక్వెస్ట్ ఉంటాయి. కస్టమైజింగ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్. మనం ఎవరమై ఫంక్షనల్ కాబట్టి కస్టమైజింగ్ ఉంచండి, వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది రిమూవ్ చేసేయండి. ఓకే, చేసేసాం. సో మీరు ఫస్ట్ టిఆర్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాము? పైన మనకి క్రియేట్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, యూజర్ నేమ్ ఉంది. యూజర్ నేమ్ పైన ఇక్కడ యూజర్ నేమ్ ఒకటి కనిపిస్తుంది కదా, అంటే ఆ యూజర్ నేమ్ కి సంబంధించిన టిఆర్ క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ క్లిక్ చేయండి. కస్టమైజింగ్ సెలెక్ట్ లో ఉండాలి. కంటిన్యూ చేయండి. చూసారా, ఇక్కడ ఒక టిఆర్ జనరేట్ అవుతుంది. మనం ఫస్ట్ కంపెనీ కోడ్ క్రియేట్ చేసేటప్పుడు ఒక టిఆర్ మనం క్రియేట్ చేసాం, క్రియేట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి. సో బిఫోర్ కంపెనీ కోడ్ క్రియేషన్ మనం ఫస్ట్ ఒక టిఆర్ ని జనరేట్ చేసుకోవాలి. ఫస్ట్ లో మీకు చెప్పలేదు, నేను ఎందువల్ల చెప్పలేదు, మీకు ఆ సిచ్యువేషన్ లో మీకు డెవలప్మెంట్ సర్వర్ అంటే ఏంటో తెలియదు, కాన్ఫిగరేషన్ డెవలప్మెంట్ సర్వర్ అంటే ఏంటో తెలియదు, క్వాలిటీ సర్వర్ అంటే ఏంటో తెలియదు, ప్రొడక్షన్ సర్వర్ అంటే ఏంటో తెలియదు, ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటో తెలియదు, కాన్ఫిగరేషనల్ డేటా అంటే ఏంటో తెలియదు, వెండర్ అంటే ఏంటో తెలియదు, కస్టమర్ అంటే ఏంటో తెలియదు ఆ సిచ్యువేషన్ లో. కాబట్టి ఫస్ట్ లో మనం డిస్కస్ చేయలేదు. కానీ మీరు ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఫస్ట్ ఏం చేయాలి, మీరు బిఫోర్ కంపెనీ కోడ్ క్రియేషన్ ఒక టిఆర్ ని జనరేట్ చేసుకోవాలి. ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ అడుగుతుంది, షార్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తారు. సేవ్ పైన క్లిక్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు ఒక టిఆర్ జనరేట్ అవుతుంది. ఆ టిఆర్ ని బేస్ గా చేసుకుని మీరు కంపెనీ కోడ్ క్రియేట్ చేయటము, గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేయటము,
కంపెనీ కోడ్ ని కంపెనీకి అసైన్ చేయటము, ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేయటము, ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారంటే ఫస్ట్ ఈ స్టెప్ చేసిన తర్వాత ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది స్టార్ట్ చేస్తారు. క్లియర్ కదా అందరికి? క్లియరా కదా? మిగిలిన వాళ్ళు క్లియర్ అందరికి? As per my satisfaction, I am repeating once again. చూడండి, TR అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఎందుకు ఉపయోగపడుతుంది? We can move the data from one server to another server, like development server to quality server to production server, as well as. So SAP లో ఎన్ని రకాల డేటాస్ ఉంటాయి? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. సో ట్రాన్సాక్షనల్ డేటా అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్, GL ఎంట్రీ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇవన్నీ ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా. ఇక్కడ TR జనరేట్ అవ్వదు. మాస్టర్ డేటా, GL మాస్టర్ క్రియేట్ చేస్తాము, వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తాము, కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేస్తాము. ఇదంతా కూడా మాస్టర్ డేటా. ఇక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు. కాన్ఫిగరేషనల్ డేటా క్రియేట్ చేస్తాం. కాన్ఫిగరేషనల్ డేటా అంటే ఏంటి? కంపెనీ కోడ్ క్రియేషన్, గ్లోబల్ కంపెనీ క్రియేషన్, ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేషన్, ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఏ స్క్రీన్ లో చేస్తాము? SPRO స్క్రీన్ లో చేస్తాము. యాజ్ వెల్ యాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్స్ కి TR జనరేట్ చేస్తాము. అంటే ఒకే TR మీద కంటిన్యూ చేసేస్తున్నాం. సో ఇవన్నీ చేయడానికి ఫస్ట్ మనం కాన్ఫిగరేషన్ చేయాలంటే ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఒక TR ని జనరేట్ చేసుకోవాలి. సో TR ఎన్ని రకాలు ఉన్నాయి? 2 టైప్స్ ఆఫ్ ది TRs ఉన్నాయి. ఏంటవి? వర్క్ బెంచ్ రిక్వెస్ట్, కస్టమైజింగ్ రిక్వెస్ట్. కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటే దేనికి సంబంధించింది? కస్టమైజింగ్ రిక్వెస్ట్ అనేది యూజ్డ్ ఫర్ కస్టమైజింగ్ రిక్వెస్ట్ యూజ్డ్ బై ఫంక్షనల్ కన్సల్టెంట్. కస్టమైజింగ్ రిక్వెస్ట్ యూజ్డ్ బై ఫంక్షనల్ కన్సల్టెంట్, FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ యూజ్డ్ బై టెక్నికల్ కన్సల్టెంట్. టెక్నికల్ ఎవరు? అబాపర్ యూజ్ చేస్తారు వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కస్టమైజింగ్ సెలెక్ట్ చేసుకున్నాము, యాజ్ వెల్ యాజ్ షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్తాం. ఎగ్జాంపుల్ ఇచ్చి సేవ్ చేసామనుకోండి, మన పేరు మీద ఒక TR జనరేట్ అవుతుంది. మనం ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో చేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. సో TR అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, క్లోజ్ చేయండి, ఇది క్లోజ్ చేయండి, ఈ విండో క్లోజ్ చేయండి. TR జనరేట్ చేస్తాం. మీకు అర్థమైంది కదా? కింద ఓపెన్ చేయండి. కింద రిలీజ్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోండి. రిలీజ్డ్ డిస్ప్లే. ఇప్పుడు ఏం చేస్తున్నాము? డిస్ప్లే పైన క్లిక్ చేస్తున్నాం. సో డిస్ప్లే, హౌ టు డిస్ప్లే TR ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్, ఇవన్నీ కూడా మీరు క్రియేట్ చేశారు. క్లయింట్ నంబర్ 800. సో 800 కనిపిస్తుంది కదా, దీన్ని ఏమంటారు? మెయిన్ TR అంటారు. 800 కనిపిస్తుంది, దీన్ని ఏమంటారు? మెయిన్ TR. ఎలాబరేట్ చేయండి, ఆ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి, ఎలాబరేట్ అంటారు. ఎలాబరేట్ అగైన్ ఎలాబరేట్ చేయండి. ఇంకా ప్లస్ సింబల్ ఇంకోటి ఉంది దానిపైన, దాని కింద ఆ TR కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది మీకు ఇక్కడ. ఇంకా ఎలాబరేట్ చేయొచ్చు, చాలా ఉంటుంది, డేటా అంతా స్టోర్ అవుతుంది. సో ఇవేంటి? TR అన్నమాట, మెయిన్ TR. 800 ఈస్ ద మెయిన్ TR. దాని కింద ఉంటుంది వెయిట్ ఉంచారు సార్, మూవ్ చేయకండి ప్లీజ్, మీరు నెట్స్ లో వస్తుంది, మీరు కలిస్తుంటే ఏటో వెళ్ళిపోతుంది. మెయిన్ TR 800, దాని కింద ఏముంది? 809 ఉంది, దాన్ని ఏమంటారు? సబ్ TR. 800 ఈస్ ద మెయిన్ TR. 800 ఏదైతే ఉందో అవన్నీ కూడా మెయిన్ TRs. వాటి కింద ఏముంది? సబ్ TR. సబ్ TR లో డేటా ఉంటుంది, మీరు ఏమి ఇచ్చారు, ఏమేమి ఫామ్ లో ఏమేమి ఫిల్ చేశారు అవన్నీ ఉంటాయి అన్నమాట. సో 800 ఈస్ ద మెయిన్ TR. దాని కింద కనిపించేది సబ్ TR. మెయిన్ TR అండ్ సబ్ TR, 2 టైప్స్ ఆఫ్ ది TRs ఉంటాయి అన్నమాట. మెయిన్ TR 800 అనుకుంది కదా, అదే మీరు రియల్ టైం ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళారు అనుకోండి 100, 200 అలా కూడా ఉంటాయి. సో 800 అనేది ఇక్కడ మెయిన్ TR, దాని కింద కనిపించేది సబ్ TR. ఎలాబరేట్ చేస్తే కనిపిస్తుంది అనమాట. సో ఎలా రిలీజ్ చేస్తాం TR ని? హౌ టు రిలీజ్ ద TR? ఎగ్జాంపుల్, ఆ 809 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అంటే బ్రాకెట్స్ వచ్చినాయి, పైన ఒక వెహికల్ కనిపిస్తుంది చూడండి, వెహికల్. చూసారా? వెహికల్ అనమాట. TR అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్ అన్నాం. దానిపైన క్లిక్ చేయండి.
రిలీజ్ అయిపోయింది టీఆర్. రిలీజ్ అయినట్టు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? మీ టీఆర్ కి రైట్ సైడ్ ఒక టిక్ మార్క్ ఉంది చూసారా? టిక్ మార్క్ ఉంది చూడండి. రిలీజ్ కింద కూడా చూపిస్తుంది, పైన ఒక టిక్ మార్క్ కనిపిస్తుంది. అది ఉంటే మీనింగ్ ఏంటి? టీఆర్ రిలీజ్ చేశారని అర్థం. దీన్ని టీఆర్ రిలీజ్ చేయడం అంటారు. నెక్స్ట్ కింద కూడా ఇంకో టీఆర్, ఇంకోటి మెయిన్ టీఆర్ కూడా సెలెక్ట్ చేసి రిలీజ్ చేయండి. మెయిన్ టీఆర్ కూడా సెలెక్ట్ చేయండి. 800 సెలెక్ట్ చేయండి, రిలీజ్ చేయండి. చేస్తారా? ఓకే, వస్తుంది తర్వాత. ఇంకోటి 800, ఇంకొక 800 సెలెక్ట్ చేయండి. అది లాస్ట్ లో కనిపిస్తుంది చూడండి. లాస్ట్ లో 800 కిందకి రండి. 800 కంప్లీట్ డౌన్ కనిపిస్తుంది చూడండి. 800 తర్వాత టిక్ మార్క్ ఉంది కదా, అంటే మీనింగ్ ఏంటి? మెయిన్ టీఆర్ కూడా రిలీజ్ చేస్తాం. అలాగే ఇంకొక 2 టీఆర్ సెలెక్ట్ చేసుకుని రిలీజ్ చేయండి. టిక్ మార్క్స్ వస్తాయి. టిక్ మార్క్ ఉంటే మీనింగ్ ఏంటి? రిలీజ్ చేసినట్లు. 800 ఈస్ ద మెయిన్ టియర్. వాటి కింద కనిపించే, ఎలాబరేట్ చేసేటప్పుడు కింద కనిపించేవన్నీ కూడా సబ్ టియర్స్ అంటారు. వాటిని సబ్ టియర్స్. క్లియరా? అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి, నేను మీకు చాలా క్లారిటీగా ఉన్నట్టు చెప్తున్నాను. నేను వేరే వాళ్ళ దగ్గర కొన్ని వీడియోస్ చూస్తున్నాను, కొంతమంది వేరే వాళ్ళు చెప్పే కూడా 2 కాన్ఫిగరేషన్స్ 1.5 hours చెప్తున్నారు. ఏం లేదు, అక్కడక్కడే చెప్తా, అదే పాయింట్ రిపీట్ 1 నంబర్ ఆఫ్ టైమ్స్. అంటే లెంగ్తీ చేసేస్తున్నారు. 3-4 months చెప్తారు, 6 months చెప్తారు, 30,000 ఛార్జ్ చేస్తారు. ఇంకేం లేదు, మాఫియా అనమాట. టు బి ఫ్రాంక్ చెప్పాలండి, అట్లా అనిపిస్తుంది నాకు. మీకు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేయటము, యాజ్ వెల్ యాజ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని కంపెనీ కోడ్కి అసైన్ చేయటము 1.5 hours చెప్పారు. నేను ఒక వీడియో చూసాను, 1.5 hours చూసాను. కొత్తగా ఏమన్నా ఉందా? సేమ్ పాయింట్స్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది మన బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే పాయింట్ అటు చెప్పి ఇటు చెప్పి అటు ఇటు చెప్పి 1.5 hours చెప్పారు. అక్కడ ఏం హైలైట్ అవుతుంది? వాళ్ళంతా ఎందుకు ఛార్జ్ చేస్తారు? ఇంగ్లీష్ లో చెప్పడం వల్ల ఏదో అనిపిస్తుంది మీకు అక్కడ, అంతకుమించి ఏం లేదు. నాకు డౌట్, మనం 3 months లో కంప్లీట్ చేద్దాం. 70 classes లో మొత్తం కరెక్ట్, ఇంకా ఏమన్నా ఇంకా చాలా ఉందేమో అనిపిస్తుంది ఎస్ఏపీలో. బట్ ఏం లేదు, అంత సీన్ లేదు. మనం యాక్చువల్గా 2 కాన్ఫిగరేషన్స్, ఇంకా నేను చాలా చూసాను వీడియోస్, వేరే వాళ్ళని నేమ్ మెన్షన్ చేయను. సో 2 కాన్ఫిగరేషన్స్ 1.5 hours చెప్తున్నారు. కొత్త పాయింట్స్ ఏమైనా ఉందా? ఏం లేదు. ఇదే మొత్తం కాన్సెప్ట్ అంతా, ఇదే కాన్సెప్ట్. ఓకే, సో టిఆర్ ని ఇలా రిలీజ్ చేస్తాం. 800 ఇస్ ద మెయిన్ టిఆర్. ఎలాబరేట్ చేసిన తర్వాత కనిపించేది సబ్ టిఆర్ అంటారు. మెయిన్ టిఆర్ అండ్ సబ్ టిఆర్. ఓకే, బ్యాక్ వెళ్ళండి ఒకసారి. జస్ట్ బ్యాక్ ఒకసారి బ్యాక్ వెళ్ళండి. మీ నెట్వర్క్ స్లో ఉంది. వెయిట్ ఇక్కడ చూడండి, మాడిఫైబుల్ ఉందా? ఓకే, 1 minute. ఇది మనం టిఆర్ చేంజెస్ కూడా చేయొచ్చు. ఓ పని చేయండి, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 1 minute. డిస్ప్లే పైన క్లిక్ చేయండి. అగైన్ డిస్ప్లే పైన క్లిక్ చేయండి. పైన మీకు ఒకటి స్పెట్ సింబల్ కనిపిస్తుంది. ఒక టిఆర్ సెలెక్ట్ చేసుకోండి. ఎనీ టిఆర్, యూ కెన్ సెలెక్ట్ ఎనీ టిఆర్. స్పెట్ సింబల్ ఉంది, స్పెట్ సింబల్ కనిపిస్తుంది. దానిపైన డిస్ప్లే క్లిక్ చేయండి. సో పర్టికులర్ టిఆర్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. చేసిన తర్వాత క్లిక్ చేయాలి. డాక్యుమెంట్ లోడ్ అవుతుంది, వెయిట్ చేద్దాం 2 minutes. ఓకే, ఇక్కడ ఒక పని చేయండి. మీరు ఏం చేస్తారంటే, మనకి ఇట్లా అవుతుందా? ఒక పని చేయండి, ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళండి. ప్రాజెక్ట్ లెఫ్ట్ సైడ్ ప్రాజెక్ట్ ఉందా? పైన ఒక ఎడిట్ సింబల్ ఉంచండి, పెన్సిల్ సింబల్. దానిపైన క్లిక్ చేయండి. ఒక 2 minutes వెయిట్ చేయండి. ఐ విల్ కమ్ బ్యాక్. 2 minutes వెయిట్ చేయండి. 2 minutes.
ఓకే, ఐఎమ్ సారీ. ఇక్కడ చూడండి, వినిపిస్తుంది నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా అందరికి? ప్లీజ్ కన్ఫర్మ్. హలో, క్లియర్ గా ఉంది సార్, ప్రాబ్లం ఏం లేదు. ఓకే ఫైన్. చూడండి, ఇక్కడ యాక్చువల్గా మనకి కొన్ని గ్రే అవుట్ లో ఉన్నాయి, అవేమి చేంజ్ చేయలేము. సో మీరు షార్ట్ డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చారు? షార్ట్ డిస్క్రిప్షన్ కంపెనీ క్రియేషన్ అనమాట, క్రియేట్ కంపెనీ అన్నాడు. సో ఇవి ఏమైనా మీరు చేంజెస్ చేసుకోవాలంటే అది టీఆర్ జనరేట్ చేసే టైంలో మీరు కొన్ని నేమ్స్ ఇస్తారు. అవేమన్నా మీరు ఏమైనా డిస్క్రిప్షన్ ఏదైతే ఇస్తారో, షార్ట్ డిస్క్రిప్షన్ అవ్వచ్చు, ఏదైనా చేంజెస్ ఏమైనా కావాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చేంజెస్ ఏమన్నా కావాలంటే చేసుకోవచ్చు. క్లియర్ కదా? అంత ఇంకేం లేదు, జస్ట్ బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. ఓకే, సో ఇది క్లియర్ గా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే ఇలా ఉంటుందండి. మీకు అంతా క్లియర్. రిలీజ్ చేస్తాము, రిలీజ్ చేసిన తర్వాత అది ఏదైతే మనం రిలీజ్ చేస్తామో అది స్క్రీన్ షాట్ తీసేసి మనం ఏం చేస్తామో మన బేసిస్ కన్సల్టెంట్ కి ఫార్వర్డ్ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్ కి, క్వాలిటీ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తారు. క్లియర్ కదా అందరికి? క్లియరా? క్లియరా కదా? ఓకే ఫైన్. ఒకసారి బ్యాక్ వెళ్ళండి. సో ఇది నెక్స్ట్ పార్ట్ ఇంకోటి ఉంది, నేను తర్వాత చెప్తాను. ఎందువల్లంటే ఇది యాక్చువల్గా మనం విత్ ఇన్ ద సర్వర్, ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్స్ ఉన్నాయి, ఓపెన్ చేయండి. ఆ సర్వర్స్ ఉన్నాయి కదా పైన చూపించండి. విత్ ఇన్ ద సర్వర్ యాక్చువల్గా మనం డేటాని మూవ్ చేసామనుకోండి, క్లయింట్ నెంబర్ 100 నుండి వేరే దానికి అలా మూవ్ చేసామనుకో, కొన్ని కాన్ఫిగరేషన్స్ అనేవి ప్రాబ్లమ్స్ వస్తాయి. యాక్చువల్గా ఏంటంటే ఇంప్లిమెంట్ కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత చేస్తే ఓకే. సో మనకు ఒకటే సర్వర్ అవైలబుల్ ఉంది కాబట్టి మూవ్ చేస్తే ఇప్పుడు అవ్వవు, కాబట్టి నేను జస్ట్ మూవ్ చేయట్లేదు. సో అంటే విత్ ఇన్ ద సర్వర్ కూడా డేటాను మూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్కి ఎలా మూవ్ చేస్తాం? టీఆర్ ద్వారా మూవ్ చేస్తాం. మరి క్లయింట్ టు క్లయింట్ ఎలా మూవ్ చేస్తాం? 100 నుండి 200కి ఎలా మూవ్ చేస్తాం అనేది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను మీకు. క్లయింట్ నెంబర్ 100 నుండి 200కి ఎలా మూవ్ చేస్తాము అనేది మీకు నెక్స్ట్ క్లాసెస్ లో కవర్ అవుతుంది అనమాట. సో రైట్ నౌ టోటల్ గా ఏం చెప్పానంటే మీకు, టీఆర్ అంటే ఏంటి? టీఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ నథింగ్ బై వెహికల్. We can move the data from one server to another server, like development server to quality server to production server. అలాగే ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ యాక్చువల్గా రిక్వెస్ట్లు అనేవి? కస్టమైజ్డ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్. కస్టమైజింగ్ రిక్వెస్ట్ అనేది ఫంక్షనల్ కన్సల్టెంట్ యూజ్ చేస్తాము. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది అబాపర్స్ ఉపయోగిస్తారు. అలాగే టీఆర్ ను ఎలా రిలీజ్ చేస్తాము అనేది కూడా మీరు చూసారు. క్లియర్ కదా అందరికి? ఎస్ సార్ నో? ఎస్ సార్. కాన్ఫిగరేషన్స్ ఈజీ అనండి. మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వాలన్నా, ఇంటర్వ్యూ క్రాక్ చేయాలన్నా మీకు ఈ నాలెడ్జ్ అనేది ఉండాలి. వాట్ ఈస్ మీన్ బై ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అన్నారు అనుకోండి. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ ఈస్ హెల్ప్స్ మూవింగ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. యాజ్ ఏ FIC, యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్, వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా client to client within the server, one client to another client. Example 100 client to 200 client within the server move chestam. Alage one server to another server kuda move chestam, like development server to quality server, production server to quality to production server. అట్లాగే ఎన్ని రకాల రిక్వెస్ట్లు ఉన్నాయి? టీఆర్ ని ఎన్ని రకాలుగా డివైడ్ చేసాము? టీఆర్ డివైడెడ్ ఇన్ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఏంటి? కస్టమైజింగ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్. సో ఈ టోటల్ నోట్స్ ఏదైతే ఉందో ఈ నోట్స్ అంతా టైప్ చేస్తూ చెప్తే 3 hours టైం పడుతుంది. మీకు మొత్తం రెడీమేడ్ షీట్ ఇచ్చేస్తాను, యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తున్నాను. సో ప్రాపర్ గా చదవండి. క్లియర్ కదా అందరికి? ఎస్ సార్ నో? డౌట్ ఏమైనా ఉందా? ఎస్ సార్. మిగిలిన వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవా? ఓకే ఫైన్. సో ఇవి కంప్లీట్ సర్వర్స్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ప్రాపర్ గా చదవండి. ఓకే, సో మనం టుమారో నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ ఏ టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి ఈచ్ అండ్ ఎవరీవన్. యాక్చువల్గా ఏంటంటే మీకు సంక్రాంతికి మనం హాలిడేస్ తీసుకుందాం అనుకున్నాము, బట్ మనకి ఏంటంటే ఈ నెక్స్ట్ మంత్ మనకి ఇంకా ఎన్ని క్లాసులు అయినాయి టోటల్గా?
ఎన్ని క్లాసెస్ అయినాయి మనకి? మీరు సైలెంట్గా ఉండొద్దండి, బీ యాక్టివ్. మీరు యాక్టివ్గా ఉంటేనే నాకు కూడా కొంచెం అంటే చెప్పాలనిపిస్తుంది. మీరు డల్గా ఉంటే నేను చేయలేను. 43 క్లాసెస్ అయినాయి. 43 కాదండి, ఈ రోజుతో 44 కరెక్ట్. 43 లాస్ట్ క్లాస్ తోటి ఈ రోజు తోటి 44 క్లాసెస్ అయినాయి. సో అట్లీస్ట్ ఒక 60 క్లాసెస్ రీచ్ అయిపోయాం అనుకోండి, హ్యాపీ అనమాట. సో ఎనీవే 44 కదా, 44 అంటే ఇంకొక ఈ మంత్ ఎండింగ్కి అట్లీస్ట్ మనం 60 కంప్లీట్ చేయాలి. అలా అయినా ఇంకో 10 పెండింగ్ ఉంటాయి, ఇంకో 10 క్లాసెస్ పెండింగ్ ఉంటాయి. బట్ మనం టైపింగ్ లేకుండా ఆల్రెడీ టైప్ చేసి చెప్తున్నాను కదా, మీకు టైం అనేది బాగా సేవ్ అవుతుంది, డోంట్ వరీ. బట్ యాజ్ వెల్ యాజ్ ఎట్లా అనుకున్నా మినిమం ఇంకొక 25 క్లాసెస్ ఉంటాయండి, అప్రాక్సిమేట్లీ 25 క్లాసెస్ మినిమం ఉంటాయి, నో డౌట్ అట్ ఆల్. నెక్స్ట్ మంత్ 15 వరకు ఉండొచ్చు క్లాసెస్ అనేది. ఓకే రైట్, ఇది సెషన్ అండి. మనం రేపు వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. టిఆర్ మేనేజ్మెంట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆల్. అర్థమవుతుంది కదా, డౌట్ ఏం లేదు కదా అందరికి? హలో, అర్థమవుతుంది సార్, డౌట్ ఏం లేదు సార్. డౌట్స్ ఏమైనా ఉంటే కాంటాక్ట్ చేయండి, నాకు ఫోన్ చేయండి. మీ గ్రూప్ లో అడగలేరు అనుకుంటే నాకు కాంటాక్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ నైట్ ఆల్. ఓకే సార్, ఓకే.